2 సీట్లు ఇంత దశ దిశ ఢిల్లీలో మార్చడానికి 2 పార్లమెంట్ సీట్లతో సరిపోతాయనేది కూడా పెద్ద ప్రశ్న. ఇవన్నీ కామెడీ జోక్స్ కాదండి, ఫ్యాక్ట్స్, షాకింగ్ ఫ్యాక్ట్స్. అవును సార్. సార్ ఏంటి 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రట సిద్ధం అయిపోయింది. బస్సు యాత్ర ఇంకా ఆయన దూసుకుపోతున్నాడు అనుకోవచ్చా? ఆయన సరిగ్గా ఇప్పుడు మనం చర్చించిన అంశాలే అడ్వాంటేజ్గా మార్చదలుచుకున్నాడు. వాళ్ళ ఆలస్యమే నాకు వరము అవును అనే ఒక పద్ధతిలో పెట్టుకొని ఈ లోపల వెళ్ళిపోయి నన్ను వెక్కిరించారు. వాళ్ళు చూడండి ఇంతవరకు తేల్చుకోలేదు. నేను క్లియర్ కట్గా నా అజెండా, నా పథకాలు, నా అభ్యర్థులు, నా పద్ధతి చాలా క్లియర్గా ఉంటుంది అనేది రాయలసీమలో పెడుతున్నాడు. పైగా అవును, నిన్న కూడా ఎవరు అడుగుతున్నాను నన్ను, రాయలసీమ అష్యూర్డ్, నెక్స్ట్ ఏంటి కాస్త ఎక్కువగా టెన్షనో లేకపోతే ఆసక్తి కలిగించేది గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర మిక్స్డ్, అవును, కృష్ణా గుంటూరు కొంచెం తెలుగుదేశం, ఇట్లా ఒక డివిజన్ స్పష్టంగా ఉంది. సో ఆయన ముందు తనకు బేస్కు వెళ్ళిపోతున్నాడు. అక్కడ ప్రచారం మొదలు పెడతాడు, ప్రత్యర్థుల మీద దాడి కూడా చేస్తాడు. మోదీ మొన్న సభలో ఇవన్నీ ఏం చెప్పకపోవడం, మీ స్వప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలని మీరు బుకాయిస్తున్నారు అనే పద్ధతిలో ఆయన దాడి. ఇంకోటి ఏమో ఈ సోషల్ అజెండా. ఈరోజు మనీ కంట్రోల్ అని ఒక పత్రిక వస్తుంది, వాళ్ళు పెద్ద వ్యాసం రాశారు. ఈ సోషల్ అజెండా అనేది జగన్ కేసీఆర్ నుంచి తీసుకున్నాడు గట్టిగా. కేసీఆర్ వైఫల్యం తర్వాత బలంగా కొన్ని తరగతులు అభ్యర్థులను పెట్టడము, వాళ్ళని ప్రొజెక్ట్ చేయటము, ఇది అవసరం, సోషల్ అజెండా హెల్ప్ చేస్తుందని భావిస్తున్నాడు ఆయన. సో దాన్ని చేయడం, దాంట్లో రాజకీయం ఎంత ఇంకోటి ఎంత అనేది ఎలా ఉన్నా ఆ పద్ధతిలో ఆయన ఆ విధంగా ముందుకు పోవచ్చు. ఓకే, ఈయన ప్రజాకాలం పేరుతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సభలకు సిద్ధం చేశారట. మరి సేనాని ఎప్పుడు రంగంలో దిగుతారు? ఇగో జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెర్న్డ్ వాల్యుబుల్ లెసన్స్ ఫ్రమ్ రీసెంట్ ఎలక్ట్రల్ సెట్ బ్యాక్స్ టు అవాయిడ్ మేకింగ్ సేమ్ మిస్టేక్స్. ఓకే, కేసీఆర్ చేసినవి తను చేయకూడదు అన్న పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. దానికి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఓ 25% ఇన్కంబెంట్లను తగ్గించటం కానీ ఇవన్నీ కూడా. అంటే ఇది మొత్తం అన్ని నియోజకవర్గాలు ఈ రకంగా ఉంటుందండి ఫోకస్ సోషల్ ఇంజనీరింగ్. అంటే నిన్న మన పిఠాపురంలో చేయిస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. అన్ని నియోజకవర్గాలు ఉంటుంది, లేకపోతే ఏదైతే క్లిష్టంగా ఉండే నియోజకవర్గాల మీద? ఇప్పుడు 200లో 100 మంది వీళ్ళు ఉన్నారు, లేకపోతే 40 మంది వాళ్ళు ఉన్నారని చెప్పినప్పుడు ఇదంతా కూడా క్యాస్ట్ కాంబినేషన్లో పెట్టుకున్నారు కదా. ఓకే, సో 200 లెక్క పెట్టుకున్నారు. అందుకే ఎంపీ సీట్లు అది కాకుండా 125 ప్లస్ 25 అని. బీసీ కార్డు, కాపు, ఇంజనీరింగు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళది వరకే సీట్లన్నీ ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. సో వీటిని కంటిన్యూ చేయాలి. మహిళలకు కూడా చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ ఎవరు ఎక్కువ చర్చించేది ఏంటంటే జగన్ మహిళా ఓటర్ల మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఈ పథకాలు కాస్త వాళ్ళకి ఇంటి పట్టా వాళ్ళ పేరు మీద ఇవ్వటము, అవును, ఇట్లాంటి పనులన్నీ కూడా మహిళలకు ఏదో ఒక విధంగా మనం బతికేయచ్చు అని ఒక భరోసా కల్పించాలని. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో మహిళలకు వాలంటీర్ల వల్ల జరుగుతుందని ఆయన కూడా మహిళలకు సంబంధించిన పాయింట్ చెప్పడానికి కూడా అది కూడా సోషల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ ఆల్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దాన్ దట్ ఉమెన్ కాబట్టి అవును, ఇవన్నీ అందులో భాగంగా. ఇటు బీసీ కార్డు, మహిళలు, సంక్షేమ పథకం, ఇప్పుడు ఆయన ఇచ్చే డ్వాక్రా రుణాల రద్దు కూడా మహిళలను ఉద్దేశించింది. ఇవన్నీ మహిళలు చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎటువైపు ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకే విజయం వస్తుంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కూడా. వాళ్ళ అసెస్మెంట్ లేకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ మధ్యతరగతి వర్గాలు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు లేకపోతే వ్యాపారులు, ఇటువంటి వాళ్ళలో అసంతృప్తులు ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నాయి. కానీ పల్లెల్లో అచ్చంగా చిన్న పరిమితమైన జీవితం నడిపే మహిళలకు సంబంధించి ఈ పథకాలు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా కొంచెం అడ్వాంటేజ్. దాని మీద ఇప్పుడు వాళ్ళకి ఊళ్ళ దగ్గరికి వెళ్ళి బస్సులో అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టడం ద్వారా వాళ్ళని డైరెక్ట్గా కలుసుకునే ఒక ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నాడు అనుకోవాలి. ఇట్స్ ఏ స్ట్రాటజీ. ఓకే సార్, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ఇప్పుడు చాలామంది మాట్లాడేది ప్రధాని గళం అయిపోయింది మొన్న. ఇప్పుడు ఇంకా ప్రజాగళం, ఈ ప్రజాగళం సభలు అది మొదటిది అనుకుంటే వరుసగా పెడతారు. ఇంకా అంత ఎన్నికల గళమే కదా, 2 నెలలు సమయం ఉంది. పైగా ఇది కూడా వీళ్ళకి ఒక ఛాలెంజ్. 2 నెలల పాటు ఈ టెంపో స్పిరిట్ మెయింటైన్ చేయాలి. పవన్ మళ్ళీ ఖర్చు అదే నేను చెప్పేది. ఇప్పుడు లోకేష్ ఉదాహరణకు యాత్ర చేశాడు అంతకుముందు. యాత్ర పేరు అంటే అప్పుడు మధ్యలో శంకరావు. అది చాలా ఖర్చు అనేది ఆ పార్టీకి అధికారంలో ఉంటే ఏదో ఒక వనరులో పాడో వస్తుంటాయి. ఇక్కడ అదేమి లేని ఒక పరిస్థితి కదా. పాదయాత్ర ఒకటి చేశారు, పాదయాత్ర
చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అనమాట. సో ఇప్పుడు సభలు పెట్టుకుంటూ అభ్యర్థుల మీద ఎక్కువ తోచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పార్టీగా భరించేది ఉండదు. ఇప్పుడు ఎక్కువ మీరు లోకల్కి గెలవాలంటే మీరు ఇది పెట్టాలి అది పెట్టాలి అని చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకోటేమో ఈ సభలు కూడా అన్ని చోట్ల పెట్టరు అనుకుంటా నాయకులు. వాళ్ళు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవును, టార్గెటెడ్ ప్లేసెస్లో పెడతారు. అంత మామూలు అప్పుడేమో అలా నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పోతారు కదా. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత టార్గెటెడ్ హోప్ఫుల్ మ్యాజిక్ ఫిగర్ వచ్చే ఆ నియోజకవర్గం దానికి అవే అట్లాంటివి దాని మీద చేసే అవకాశం ఉంది. చంద్రబాబు అలా చేస్తాడు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఆయన మాస్ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. మాస్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మరి దానికి ఆయన ఏ వాహనం ఎంచుకుంటాడు, ఏ రూట్ మ్యాప్ ఎవరిస్తారు ఆయన. కానీ ఇది ఒక రూట్ మ్యాప్ సమస్య ఉంటుంది కదా పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకంటే. రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ పొలిటికల్ మ్యాప్ అన్నీ. మరి అమిత్ షా అడుగుతున్నాడుగా ఇప్పుడు కూడా. ఇప్పుడు అమిత్ షా అడిగితే పోటీ చేస్తానని చెప్పడం అంటే మళ్ళీ మ్యాప్ అమిత్ షా నుంచి రావాలనే కదా. కాబట్టి చూడాలి. ఇంకా బహుశా ఆ 30 సీట్లలో తప్పకుండా చేస్తాడు. అవును, బీజేపీ తాము చేసే వాటిలో. ఆ తర్వాత ఇది సార్ దేశంలో తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ 102 లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ. సో ఇంకా దేశం అంతా కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతున్నట్టేనా? ఎన్నికల జ్వరం అంటారు. ఎన్నికల దీంట్లోకి వెళ్ళినట్టే. కాకపోతే ఈసారి చాలా ఎక్కువ రోజులు ఈ స్టాగర్డ్ పోల్ అంటారు 7 దశలు అవ్వడంతో అది ఏప్రిల్ 9 అప్పుడు మొదలై జూన్ వరకు వెళ్తుంది. సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి, వర్షాకాలం రావాలి. అది చాలా పెద్దది. ఇంతకాలం శాంతి భద్రతలు, తర్వాత సామరస్యం ఇది కాపాడము, తర్వాత భద్రత, ఈ మొదటి విడత అయిన బ్యాలెట్ పేపర్లు ఇవన్నీ ఈవీఎంలు అప్పటిదాకా మెయింటైన్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఎన్నికల ఎందుకు సార్ ఈ రకంగా చేయడానికి ఏమన్నా కారణం ఉందా? ఏమో దీని మీద రాను ఈ ప్రభుత్వం వచ్చాక అది చాలా పెరుగుతుంది. ఒక పశ్చిమ బెంగాల్ అయితే దాదాపు 7 దశల్లో బెంగాల్లో 1-2 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ డేలో ఉన్నాయి, మళ్ళీ ఆ తర్వాత దశల్లో కూడా ఉంటున్నాయి. చాలా ఇది ఎంత తొందరగా ముగించి చక్కగా చేస్తే పకడ్బందీగా, దాని బదులు చేయడంతో ఈశాన్య రాష్ట్రాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అవును, చిన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఈ పెద్ద రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇక్కడ పెడుతున్నారు. బట్ ఒకటి కదా, ఎలక్షన్ టెంపో రావడానికి మిగతా చోట్ల కూడా టెంపో వచ్చేస్తుంది. ఆ పక్క రాష్ట్రాల్లో వీటన్నిటిలో కూడా. సో ఇంకా మనం ఎన్నికల